హలో గైస్, నేను నా హెయిర్ కేర్ రొటీన్ చూపించబోతున్నాను అనమాట. ఇది కుంభం, ఇది వుడెన్ కుంభం. ఈ ఆయిల్ తోటి హెయిర్ని ఆయిల్, సో ఆ బాటిల్ చేయడానికి ఇది వాడతాను. ఇది నేను అమెజాన్లో కొన్నాను. జస్ట్ అది ఈవెంట్ మెకడేమియా హెయిర్ మాస్క్. నేను హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కావ్య పట్నాల. సో టుడే ఇన్ దిస్ వీడియో నేను నా హెయిర్ కేర్ రొటీన్ చూపించబోతున్నాను అనమాట. నేను ఈ హెయిర్ కేర్ రొటీన్ ని వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ వీక్ చేస్తుంటాను. యాజ్ యూ గైస్ కెన్ సీ, నా హెయిర్ చాలా డ్రై అండ్ ఫ్రిజీగా ఉంది ఇప్పుడు, బికాజ్ నేను హెయిర్ వాష్ చేసి 3 days అయింది. సో ఐమ్ గోనా బి డూయింగ్ మై హెయిర్ కేర్ రొటీన్ టుడే. సో అది మీకు ఎందుకు చూపించకూడదా అని చెప్పేసి నాకు అనిపించింది. సో ఐమ్ గోనా బి షోయింగ్ టు యూ ఆల్ మై హెయిర్ కేర్ రొటీన్ అనమాట. సో యాజ్ యూ కెన్ సీ, నా హెయిర్ డ్రై అండ్ ఫ్రిజీ అండ్ చాలా రఫ్గా ఉంది. సో దాన్ని నేను కొంచెం మాయిశ్చరైజింగ్ అండ్ అలాగే కొంచెం నరిషింగ్ ఎలా మార్చుకుంటా అన్నది నేను ఈ హెయిర్ కేర్ రొటీన్లో నేను మీకు మొత్తం చూపించబోతున్నా అనమాట. సో లెట్స్ గో. నా హెయిర్ కేర్ రొటీన్ లోని పెద్ద పాత్ర పోషించేవి 2 ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి నా కుంభ్, ఇది వుడెన్ కుంభ్. ఇది నేను అమెజాన్ లో కొన్నాను అనమాట. నాకు తక్కువ రేట్కి వచ్చింది. ఈ వుడెన్ కుంభ్ వాడతాను. వుడెన్ కుంభ్ ఎందుకు వాడతానంటే, నార్మల్ మనం ప్లాస్టిక్ కుంభ్స్ వాడితే అందులో ఫ్రిక్షన్ ఉంటుంది. ఫ్రిక్షన్ ఉండడం వల్ల మనం హెయిర్ ని కోమ్ చేసినప్పుడు ఆ ఫ్రిక్షన్ వల్ల మన హెయిర్ అనేది ఫ్రిజీగా అవుతుంది. ఎప్పుడైనా సరే మీరు చూడండి, మీరు ఏదైనా ప్లాస్టిక్ ఇలా టచ్ చేసినప్పుడు మీకు గూస్ బంప్స్ లాగా వస్తాయి అనమాట. లైక్ హెయిర్ అంతా కూడా పైకి లెగుస్తుంది. అలాగే మీరు ప్లాస్టిక్ తోటి ఎప్పుడైతే దువ్వారో మీ హెయిర్ ని, అప్పుడు కూడా మీ ఫ్రిజీ హెయిర్ అనేది వస్తుంది అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్ టు సే అనమాట. సో లెట్స్ కోమ్ అవర్ హెయిర్ విత్ ద వుడెన్ కోంబ్. I usually prefer this comb every single time, but ఇది ఎప్పుడైనా కనిపించకపోతే అప్పుడు నేను నార్మల్ ప్లాస్టిక్ కోంబ్ వాడుతూ ఉంటాను. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఐ ప్రిఫర్ దిస్ వన్ ఓన్లీ. నేను యాక్చువల్లీ నా హెయిర్ కేర్ రొటీన్ కోసమే ఇది కొన్నాను. బికాస్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం నా హెయిర్ చాలా లాస్ అయిపోయింది. సో ఏ అమ్మాయికైనా చాలా బాధగా ఉంటుంది కదా హెయిర్ పోతే, ఓ మై గాడ్ నా హెయిర్ ఏంటి ఇలా అయిపోతుంది చెప్పేసి. సో ఇన్ దాట్ టైమ్ ఐ పర్చేస్ దిస్ కోంబ్ అనమాట. సో యాక్చువల్గా నేను క్యాజువల్గా ఇలా దువ్వేసుకుంటాను, ఎటువంటి చిక్కు లేకుండా దువ్వుకుంటాను అనమాట. సో ఇలా మొత్తం అంతా చిక్కు తీసుకున్నాక, ఇలా ఎటువంటి చిక్కు లేకుండా మొత్తం తీసుకున్నాక నా హెయిర్ ఇలా ఉందన్నమాట. సో ఈ హెయిర్ని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నెక్స్ట్ మై మోస్ట్ ఫేవరెట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఆయిలింగ్ ఆఫ్ మై హెయిర్. నేను ఏ ఆయిల్తోని ఆయిలింగ్ చేస్తానో కూడా నేను మీకు చూపిస్తాను అనమాట. వెయిట్ ఎ మినిట్. ఆయిల్ తోటి హెయిర్ని ఆయిలింగ్ చేస్తాను. ఇది ఏంటంటే, మా నాన్నమ్మ గారు ఇందులోని కొబ్బరి నూనెలోని కొబ్బరి ఉంటాయి కదా, అవన్నీ ఎండబెట్టి వాటిని ఆయిల్ కింద చేసి ఆ కొబ్బరి నూనెలోని మందారాకు, గోరింటాకు, కలబంద, కరివేపాకు అండ్ అలాగే మందార పువ్వులు అవన్నీ మరగబెట్టి ఈ ఆయిల్ తయారు చేసి ఇచ్చారు. నేను ఇందులోని మళ్ళీ మెంతులు కూడా వేసుకొని ఈ ఆయిల్ని నేను వాడతాను అనమాట. సో ఈ ఆయిల్ నాకు చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా ఇంట్లోని మీ నార్మల్ కానీ ఆయిల్స్ మీ మదర్నైనా అడిగండి, చేస్తారు. చేయకపోతే క్యాజువల్గా నార్మల్ కొబ్బరి నూనె వాడండి. ఐ వోంట్ ప్రిఫర్ ఎనీ స్మెల్, ఏమంటారు, మంచి స్మెల్ వచ్చే కొబ్బరి నూనెలు కానీ, ఏమైనా బ్రాండెడ్ కొబ్బరి నూనె, బ్రాండెడ్ ఆయిల్స్ కానీ ఇవన్నీ నేను వాడను. ఆల్మండ్ ఆయిల్ వాడండి. అండ్ అలాగే కొబ్బరి నూనె, పారాషూట్ ఆయిల్ కానీ, బజాజ్ వాళ్ళ ఆల్మండ్ ఆయిల్ కానీ, డాబర్ వాళ్ళ ఆల్మండ్ ఆయిల్ కానీ వాడండి. ఇట్స్ నైస్ ఫర్ యువర్ హెయిర్ అనమాట. నేను ఇంతకు ముందు అదే వాడేదాన్ని, బట్ మా నాన్నమ్మ ఇది ప్రిపేర్ చేసిన తర్వాత నేను దీనికి స్విచ్ అయిపోయాను. అండ్ ఇట్స్ వర్క్స్ రియల్లీ వెల్ టు మీ. సో ఐమ్ గోనా టేక్ a good amount of oil. నాకు 1 బాటిల్లో ఒక 3 washes వరకు పనికొస్తుంది అనమాట. అప్పుడప్పుడు ఆయిల్ కొంచెం తక్కువ పెట్టుకోవాలనుకుంటే ఒక 4 washes వరకు కూడా వస్తుంది. ఇలాంటి బాటిల్స్ నేను ఎక్కడ కొన్నానంటే, డిమార్ట్లోని ఏమంటారు, ఫేస్ వాష్ కిట్ అని చెప్పేసి ఉంటుంది. స్కిన్ కేర్ కిట్, యాక్చువల్లీ స్కిన్ కేర్ కిట్ అని ఉంటుంది. సో ఆ బాటిల్స్ అక్కడ ఇవి అమ్మారనమాట.
స్కిన్ కేర్ కిట్ అంటే మీకు వాష్ ఏమంటారు ఫేస్ వాష్ స్టోర్ చేసుకోవడానికి, అండ్ అలాగే నెక్స్ట్ సోప్ పెట్టుకోవడానికి, అండ్ అలాగే టోనర్స్ స్టోర్ చేసుకోవడానికి, ఇలాగా మినిమం బేసిక్ బాటిల్స్ అని అమ్ముతూ ఉంటారు. సో నేను అక్కడ కొన్నాను అనమాట, ఆ సెక్షన్లో కొన్నాను. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు బై దట్ యూ కెన్ గో అండ్ బై ఇట్ ఇన్ యువర్ నియర్ డిమార్ట్ స్టోర్, ఆర్ ఎల్స్ మీకు జనరల్ స్టోర్లో కూడా దొరికితే యూ కెన్ పర్చేస్ ఇట్ అనమాట. సో నేను నా స్కాల్ప్కి నేను ఎక్కువ ఆయిల్ అప్లై చేసుకుంటాను, ఎందుకంటే మొత్తం ఆయిల్ అంతా అప్లై చేయాల్సిన స్కాల్ప్కి. సో ఐ పుట్ అ లాట్ ఆఫ్ ఆయిల్ టు మై స్కాల్ప్. నాకు ఆయిలింగ్ అని అంటే ఎంత ఇష్టం. యాక్చువల్లీ నేను కాలేజ్కి ఆయిల్ పెట్టుకున్నాను బికాజ్ ఐ హేట్, నాకు యాక్నే ఉంటుంది కదా, యాక్నే పింపుల్స్ ఉన్నప్పుడు ఆయిల్ మీరు అప్లై చేసుకుంటే అది ఇంకా ఎక్కువ పింపుల్స్ అండ్ యాక్నేకి వస్తుంది అనమాట. అసలు చెప్పాలంటే ఆయిల్ 2 hours ఉంచుకుంటే సరిపోతుంది. ఏదో రోజంతా ఉంచేసుకోవడం వల్ల మీ హెయిర్ ఏదో పెరిగిపోయినట్టు, హెయిర్ గ్రోత్ అవుతుంది, ఆరెల్స్ హెయిర్ అనేది నల్లగా ఉంటుంది, డ్రై ఏమంటారు బ్రౌనిష్ అవ్వదన కాదు, నల్లగా హెయిర్ నల్లబడ్డము బ్రౌనిష్ అవ్వడం ఇవన్నీ జీన్స్తో వస్తాయి. ఇట్ వోంట్ బి లైక్ మీ హెయిర్ నల్లగా ఉంటుంది అని కాదు ఆయిల్ పెట్టుకోవడం వల్ల. రోజంతా ఆయిల్ 2 hours పెట్టుకుంటే సరిపోతుంది. జిడ్డు మొత్తం మీ తల మీద ఉన్నట్టు రోజంతా పెట్టుకుంటే చాలా చూడడానికి కూడా బాగోదు. సో ఐ వోంట్ ప్రిఫర్ ఆయిల్ టు మై కాలేజ్ అనమాట. బట్ ఇఫ్ యూ గైస్ వాంటెడ్ టు పుట్ ఆయిల్ యూ కెన్. సో ఇలా మొత్తం కొంచెంసేపు మసాజ్ చేసుకున్నాము. హెయిర్ మసాజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ గైస్, చాలా అండర్ రేటెడ్ అది. బికాజ్ హెయిర్ మసాజ్ చేయడం వల్ల ఏంటంటే మీ స్కాల్ప్ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి మీ హెయిర్ గ్రోత్ ప్రమోషన్ అనేది జరుగుతుంది అనమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది చాలా చులకనగా చూసి జస్ట్ ఆయిల్ అప్లై చేసి వదిలేస్తారు. బట్ హెయిర్ మసాజింగ్, స్కాల్ప్ మసాజింగ్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ దాన్ పుట్టింగ్ ఆయిల్ టు యువర్ హెయిర్. So just massage your hair as much as you can. సో నా దగ్గర మసాజ్ చేయడానికి ఒక టూల్ ఉంటుంది గైస్. నేను హెయిర్ని ఆయిల్ పెట్టిన తర్వాత కోమ్ చేయడానికి ఇది వాడతాను. ఇది నేను అమెజాన్లోనే కొన్నాను, చాలా తక్కువ రేటు, చాలా బాగా పనిచేస్తుంది నాకు. బట్ ఇది మీరు ఎప్పటికప్పుడు వాష్ చేసుకోవాలి. ఇది ఎందుకు వాడతానంటే ఇట్ వోంట్ గివ్స్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ టు యువర్ హెయిర్ అనమాట. ఇది సిలికాన్ బేస్డ్ కాబట్టి ఫ్రిక్షన్ ఇవ్వదు. లైక్ ఇలా తీసుకొని మీ హెయిర్, దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఇలా తీసుకొని ఇక్కడ ఇలా మసాజ్ చేసుకోండి. ఇట్స్ లిటరల్లీ ప్రమోట్స్ బ్లడ్ సర్క్యులేషన్ టు యువర్ హెయిర్ ప్రాపర్లీ అండ్ ప్రమోట్స్ హెయిర్ గ్రోత్ అనమాట. జనరల్గా యూజ్ చేసే మాస్క్ ఏంటంటే ఎప్పటికప్పుడు, బట్ ఈరోజు సాటర్డే కాబట్టి మా అమ్మ నన్ను వాడద్దంటుంది. నేను ప్రిఫర్ చేసే మాస్క్ ఏంటంటే ఎగ్ మాస్క్, ఎగ్ వైట్. అందులో నేను కలుపుతా అంటే ఎగ్ వైట్, పుల్లటి పెరుగు అండ్ అలాగే నెక్స్ట్ హనీ కూడా మిక్స్ చేస్తాను అప్పుడప్పుడు. సో 3 మిక్స్ చేసుకొని మీరు హెయిర్కి రాసుకుంటే చాలా సాఫ్ట్ అండ్ చాలా సిల్కీగా వస్తుంది మీ హెయిర్. నా హెయిర్ అంత సిల్కీ రాదు బికాజ్ యాజ్ ఫర్ మై జీన్స్ నా హెయిర్ అనేది కొంచెం రఫ్ అండ్ డ్రైగానే ఉంది నా చిన్నప్పటి నుండి కూడా. సో నాకు అంత సిల్కీ రాదు. బట్ హూ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ సిల్కీ హెయిర్, నార్మల్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా మాస్క్ అప్లై చేసుకుంటే కొంచెం సిల్కీగా వస్తుంది హెయిర్. నేను కంప్లీట్గా ఇది రికమెండ్ చేస్తాను. ఇది పర్చేస్ చేసుకోండి, చాలా బాగా పనికొస్తుంది. అబ్బాయిలు కూడా ఇది మీరు యూజ్ చేయండి. బికాజ్ మాకైతే ఇది కొంచెం ఇలా కిందకి లాగేసరికి మాకు ఏమంటారు కొంచెం చిక్కు పడిపోతూ కొంచెం చిరాకు ఉంది. బట్ అబ్బాయిలకి అయితే వాళ్ళకి ఇలా ఇలా తూడుకొని వాళ్ళు చాలా మంచిగా మసాజ్ చేసుకోవచ్చు వాళ్ళ హెయిర్ కేర్ రొటీన్ అప్పుడు. ఇట్స్ రియల్లీ వర్క్స్ నైస్. Massaging of my hair, I literally leave my hair like this for 1 hour and after 1 hour I shower. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఇది కొనుక్కోలేరో ఐ టెల్ యూ వన్ ట్రిక్ అనమాట. మీ వుడెన్ కోంబ్ ఉంటుంది కదా, వుడెన్ కోంబ్ అయితే మీరు కంపల్సరీగా కొనుక్కోవాలి. నార్మల్ కోమ్స్ వాడకండి దయచేసి, బికాస్ దే ఆర్ సూపర్ ఫ్రిక్షన్ విత్ యువర్ హెయిర్ అనమాట. సో వుడెన్ కోంబ్ ఉంటుంది కదా, దీంతో ఏం చేస్తారంటే దీంతో ఇలా అని
ఇక్కడ ఆపేసి ఇలా అనుకోండి. లైక్ ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. అండ్ అలాగే మళ్ళీ ఇలా అనుకొని ఇలా అనుకోండి. బ్లడ్ సర్క్యులేషన్ టు యువర్ హెడ్ అలాగా కొన్ని ఉంటాయి. ఇట్లా. సో ఇదిగోండి ఇలాగా మీరు ఆ సిలికాన్ బ్రష్ లేనప్పుడు ఇలా సిలికాన్ కోమ్ లేనప్పుడు ఇలాగ మీ కోమ్ తోటే మీరు మసాజ్ చేసుకోండి. ఇట్ ఈస్ ఆల్సో ప్రొడ్యూస్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ హెయిర్ గ్రోత్ అనమాట. అంతే. బాగా చేసిన తర్వాత నేను నా హెయిర్ ని సెక్యూర్ చేస్తాను. ఫస్ట్ ఒక గంట ఉంటుంది కదా, ఆ గంట ఆయిల్ లోనే నా హెయిర్ అనేది సోక్ అవ్వాలన్నమాట. నా హెయిర్ సోక్ అవుతే అప్పుడు నా హెయిర్ కి ఒక మంచి ఏమంటారు మాయిశ్చరైజేషన్ జరుగుతుంది. సో మాయిశ్చరైజేషన్ జరిగితే అఫ్ కోర్స్ మీరు హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు జనరల్ గా అంటుంటారు కదా, హెయిర్ వాష్ ముందు ఆయిల్ పెట్టుకుంటే మీ హెయిర్ అనేది సాఫ్ట్ అవుద్దని. సేమ్ మిత్ అనమాట. సో నేను నా హెయిర్ ని వెనక్కి కోమ్ చేసేసి, సో నా హెయిర్ ని నేను కోమ్ చేసుకొని ఇలా అల్లేసాను అనమాట. సో ఆఫ్టర్ 1 hour ఐ మీట్ యూ అండ్ బాయ్. సో గైస్ బిఫోర్ హెయిర్ వాష్ ముందు నేను వాడే షాంపూస్ నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. సో వాట్ ఆర్ దో షాంపూ అని అంటే లారియల్ ప్యారిస్ హెయిర్లాన్ మాయిశ్చర్ షాంపూని వాడుతున్నాను. ఇది నేను 1.5 months నుండి వాడుతున్నాను. నాకు ఈ షాంపూ బాగా నచ్చింది బికాజ్ ఇది లైట్ ఫ్రిగ్రెన్స్ ఉంది అండ్ అలాగే ఇట్ లాక్స్ మై మాయిశ్చర్ అనమాట. సో నాకు అది బాగా నచ్చింది. అండ్ ఇందులోనే హైరలానిక్ యాసిడ్ ఉండడం వల్ల ఏంటంటే మన హెయిర్ ని కొంచెం మాయిశ్చరైజింగ్ గా, కొంచెం ఏమంటారు ముట్టుకోగానే కొంచెం మంచి ఫీల్ వస్తుంది కదా, ఆ ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. సో ఐమ్ గోనా ప్రిఫర్ దిస్ ఫర్ మై షాంపూయింగ్. అండ్ నేను యాక్చువల్గా ట్రెస్మే వాడేదాన్ని, ఇది వాడేదాన్ని కండిషనర్. బట్ నాకు ఇది అంత నచ్చలేదు బికాజ్ ఇది ఓవర్ పర్ఫ్యూమేటెడ్ ఉంది. ఈ పర్ఫ్యూమేటెడ్ ఎలా అంటే నా హెయిర్కి అప్లై చేసిన తర్వాత నా అనదర్ వాష్ వరకు ఆ పర్ఫ్యూమ్ అనేది అలాగే ఉంటుంది. నా హెయిర్ అంతా పర్ఫ్యూమ్తో నిండిపోయినట్టు నాకంతా చాలా చాలా హెడ్ఏక్ వచ్చి అలా అనిపిస్తుంది. బట్ హూ ప్రిఫర్ పర్ఫ్యూమ్ అంటే వాళ్ళ హెయిర్ మీద పర్ఫ్యూమ్ అలాగే ఉండాలి, మంచి స్మెల్ రావాలని అనుకునే వాళ్ళు దే కెన్ యూజ్ దిస్ వన్. అండ్ అలాగే ఇది నా హెయిర్ని పెద్ద మాయిశ్చరైజింగ్ కూడా ఏం పెద్ద చేయలేదు. సో ఐమ్ నాట్ గోన్ ప్రిఫర్ దిస్ వన్. నేను దీనికన్నా డవ్ని ఎక్కువ వాడతాను. బట్ టుడే నేను హెయిర్ మాస్క్ పెట్టుకున్నాను కాబట్టి డవ్ కండిషనర్ కూడా, సో కండిషనర్ ఏం వాడట్లేదు, జస్ట్ షాంపూ అప్లై చేసి ఆ హెయిర్ మాస్క్ అనేది అప్లై చేసుకుంటాను. ఈరోజు నేను వాడబోయే మాస్క్ ప్లమ్ వాళ్ళది ఆలివ్ అండ్ మెకడేమియా హెయిర్ మాస్క్. నేను ఇది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. దిస్ ఇస్ మై ఫస్ట్ పర్చేస్. ఇది కనుక నాకు నచ్చితే ఐ విల్ టెల్ యూ, మీరు కూడా వాడండి అని చెప్పేసి. సో నేను ఇప్పటిదాకా డిఐవై మాస్క్ మాత్రమే వాడాను కానీ ఇలాంటి నార్మల్ బయట హెయిర్ మాస్క్స్ కొని ఏమీ వాడలేదు బికాజ్ మా మదర్ ఇప్పటిదాకా డిఐవై మాస్క్ ప్రిఫర్ చేసింది. సో టుడే ఐమ్ గోనా ట్రై ఇట్ అవుట్, ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ మై హెయిర్ అన్నది నేను మీకు ఇది వాడి చెప్తాను. నేను కూడా ఇది ఫస్ట్ టైం వాడాను కాబట్టి ఐ కాంట్ గివ్ యూ ఎనీ రివ్యూ రైట్ నౌ. సో we'll see after I'll come and see you after I wash my hair. Okay, so yeah, this is how my hair turned out after my hair wash. Like, wow. So guys, you can see నా హెయిర్ ఇంతకు ముందు ఎంత డ్రైగా ఉందో ఇప్పుడు ఎంత సాఫ్ట్గా ఉందో మీరు చూడొచ్చు. ఐ వోంట్ టెల్ యూ దట్ అందరి హెయిర్ చాలా సిల్కీ షైన్ అంత సాఫ్ట్గా అయిపోద్దని చెప్పండి బికాస్ ఒక్కొక్కరి హెయిర్ టెక్స్చర్ ఒక్కొక్కలా ఉంటుంది. కొంచెం సాఫ్ట్ అండ్ ఆర్డినరీగా రెగ్యులర్గా ఉన్న హెయిర్ అయితే చాలా సిల్క్ అండ్ స్మూత్ షైనింగ్ హెయిర్ అనేది వస్తుంది ఆఫ్టర్ హెయిర్ వాష్. బట్ నా హెయిర్ ఏంటనంటే కొంచెం రఫ్గా ఉంటుంది నా చిన్నప్పటి నుండి కూడా. సో నాకు ఇలా సాఫ్ట్గా రావడమే కొంచెం ఎక్కువ అని నేను అనుకుంటాను. సో ఐ ఫీల్ నైస్. యాజ్ యూ కెన్ సీ నా హెయిర్ అసలు చిక్కులేమి లేకుండా బాగుంది. సో నాకు ఇలా ఉంటే చాలు. ఐ వోంట్ ఎక్స్పెక్ట్ సో మెనీ థింగ్స్ అనమాట.
సో మచ్ ఆఫ్ మాయిశ్చరైజేషన్ ఫ్రమ్ మై హెయిర్. బట్ యాక్చువల్లీ చెప్పాలంటే మాస్క్ నాకు చాలా బాగా పనిచేసింది. ఇట్ లిటరల్లీ లీవ్స్ అ మాయిశ్చరైజింగ్ హెయిర్. ఆఫ్టర్ వాష్ మై హెయిర్ ఐ ఫీల్ రియల్లీ స్మూత్ అండ్ సాఫ్ట్. I can't even stop touching my hair since then. So nice and so good. So I can do a lot of hairstyles with it. And yeah, this is about that product. సో హెయిర్ వాష్ చేయకముందు చేసిన తర్వాత మీరు డిఫరెంట్ నోటీస్ చేశారని నేను అనుకుంటున్నాను. అండ్ యా, దట్ ఈస్ వాట్ అబౌట్ మై హెయిర్ కేర్ రొటీన్. యాక్చువల్లీ ఈ రొటీన్లోని ఫస్ట్ నాకు ఒక ప్రోడక్ట్ కూడా యాడ్ అయింది. నేను ఆ ప్రోడక్ట్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లోని పెడతాను. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ డిఐవే హెయిర్ కేర్ మాస్క్ యూ కెన్ కమెంట్ డౌన్ బిలో. ఐ విల్ డూ దట్. ఐ హ్యావ్ సో మెనీ మాస్క్స్ బికాజ్ మా అమ్మ మా నాన్నమ్మ చెప్పిన మాస్క్స్ అన్ని ఇప్పుడు దాకా వాడేదాన్ని. సో ఐ ఫీల్ ఫ్రీ టు టెల్ యూ ఎవ్రీథింగ్ అబౌట్ ద డిఐవై మాస్క్. డోంట్ hesitate to comment down below. And yeah, this is about my hair care routine, and I'll meet you in my next video. And until then, please do subscribe to my YouTube channel. Don't forget to click the bell icon. If you click the bell icon, you get notified immediately after I upload a new video. And don't forget to like, share, comment down below, and I'll see you in my next video. Bye guys.